నో. చెప్పారు. ఇది మీరు ఇందాక అన్నట్టుగా లేకపోతే వాళ్ళ డైవర్ట్ మారుతి గారు అన్నారు, హ్మ్. ఇలా ఇది చూసి బాగుంటున్నారు మీరు గురూజీ అని అంటూ, నాకు మహానుభావుడు సినిమా గుర్తొస్తుంది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ పద్ధతిలో గాని, మీ శ్రద్ధలో గాని, మీ సింప్లిసిటీలో గాని మార్పులు రాకపోవడం చాలా గొప్ప విషయం సార్ అన్నారు రాత్రే. అవునా? సో వారికి సభాముఖంగా కృతజ్ఞతలు, ఇంటర్వ్యూ ముఖంగా. ఇంటర్వ్యూ ముఖంగా. అలాగే అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఓ రోజు ఫోన్ ఏంటి చేశారు. అసలు సంక్రాంతికి వస్తున్న విశేషాలు అయ్యో, చెప్పండి. అది అక్కడికి వచ్చారు సార్. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఒక ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. అంటే నేను చేస్తాను చేయనని కాదు కానీ ఫోన్ చేశాడు. అనిలే ఫోన్ చేశాడు. అన్నయ్య అని పిలుస్తాడు నన్ను, నేను తమ్ముడనే అంటాను. అంటే సెట్ లో సార్ అంటాను, మంచి సంస్కారం సెట్ లో మాత్రం నాకు తమ్ముడు అని పిలవాలంటే భయంగా ఉంటుంది, కుదరదు నాకు. నేను సార్ అనే అంటాను, విడిగా అయితే తమ్ముడు అని పిలుస్తాను, నువ్వు అనే అంటాను. అన్నయ్య ఒక ఫుల్ లెంగ్త్ రోల్, ఇది కనిపించని పెద్ద వేషం అన్నారు. ఇప్పుడు కనిపించే పెద్ద వేషం అయిపోయింది అది. అంటే ఆయన అనుకున్నప్పుడు ఒకటి ఊహించుకున్నారు ఈ వేషాన్ని. ఫైనల్లీ ఇట్ షేప్డ్ ఇంటూ ఇట్ ఫ్రేమ్డ్ ఇంటూ ఏ వెరీ బిగ్ రోల్. ఓకే. చాలా నాకు మంచి పేరు తెచ్చి సినిమాకు కూడా ఉపయోగపడే పాత్రగా ఇచ్చినందుకు అనిల్కి నిజంగా 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 అది ఏం చెప్పాలి, గూస్ బంప్స్ వస్తున్నాయి. దాన్ని పెద్ద రోమాంచితం అవుతుంది కాదు సార్. ఇప్పుడే రోమాంచితం అంటే రేపు 14 తర్వాత మీ పరిస్థితి ఏంటి? చక్కటి వేషం ఇచ్చి ఆదరించి. అనిల్ ఇప్పుడు సరదాగా ఉంటుంది సెట్ లో కూడా. అవును. అనిల్ నన్ను చిన్న ఫన్ చేస్తాడు, నాతో నవ్వుతూ చేస్తాడు. ఒక్కొక్కసారి అన్నగారు ఇలా చేస్తే కష్టం, పడలేకపోతాను మీతో అంటాడు, బాగా చేసిన నవ్వుతూ. తర్వాత అంటారు అన్నగారు ఏదో చిన్న ఫన్ చేయాలిగా. తను సెట్ ని చాలా ఫన్నీగా వైబ్రెంట్ గా ఉంచుతాడు. వైబ్రెంట్ గా. అలాగే బాబు, వెంకటేష్ బాబు గారు చక్కగా, మా ముగ్గురికి చాలా, నాకు వెంకటేష్ బాబు గారు కూడా మంచి ఇండివిజువల్ సీన్స్ ఉన్నాయి. అవునా? ఎప్పుడు ఆయన సరదాగా నవ్వుతూ ఫన్ చేశారు, మళ్ళీ వచ్చి చెప్పండి వైజాగ్ కలెక్టర్ గారు ఏంటి విశేషాలని అవి అడిగేవారు. అలా ఒక ఆదరణతో కూడిన పెద్ద వేషం, పూర్తి స్థాయి వేషం, పూర్తి నిడివిగలిగిన వేషం. అంటే స్క్రీన్ స్పేస్ అంటాం కదా. అవును, స్క్రీన్ స్పేస్. ఓ గంటన్నర అంత ఉంటుంది. అంత వేషం ఇచ్చారు. అది సంక్రాంతికి వస్తుంది. హీరోతో పాటు ఉంటారు రాజు గారు, శిరీష్ గారు ఎప్పుడు సెట్ లో ఉంటారు. అవును. ఒకరోజు ఊరికే నవ్వుతూ ఓ మంచి సీన్ చేసిన తర్వాత శిరీష్ గారు అన్నారు, ఓ మంచి సీన్ బాగా చేశాను అన్నారు. అన్నగారు ఇప్పుడు అర్థమవుతుంది మీరు డబ్బులు ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు అన్నారు. అయ్యో నేను అడగలేదండి, మీకు ఎందుకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలో ఇప్పుడు అర్థమైంది నాకు. అది రెండు అన్నారు. ఫస్ట్ అది అన్నారు, మీకు ఎందుకు ఇంక డబ్బులు పెంచాలో అర్థమైంది నాకు అన్నారు. భగవత్ సంకల్పం, గురుకృప, ఎట్ ద సేమ్ టైం చెప్పాను కదా. ఇప్పుడు మారుతి గారు రాజాసాబ్ రెడీగా ఉంది. అవును. అనిల్ గారు హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ అండి. హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. దాంట్లో కూడా ఒక అద్భుతమైన వేషం ఇచ్చారు నాకు. అవునా? అనిల్ రావిపూడి గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం వచ్చేస్తోంది చూసుకుంటూ. ఇంకేముంది, రేపే గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమా రెడీగా ఉంది. రెడీ. అలాగే ఎందుకంటే మోహన్ కృష్ణ గారు నాకు చాలా ఇష్టమైన పాత స్నేహితులు కూడా ఆయన నాకు. ఓకే. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వాళ్ళు కదా. అదొకటి, మేము కాలేజీ రోజుల్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో కలిసేవాళ్ళం. నేను, ఎందుకంటే మోహన్ కృష్ణ గారు, రామజోగ శాస్త్రి గారు, విఎన్ ఆదిత్య, మీ అందరం ఒక గ్రూప్ అప్పట్లో. సో ఆయన ఇచ్చిన సారంగపాణి జాతకంలో ఒక బ్యూటిఫుల్ రోల్ ఇచ్చారు. సో ఇవన్నీ దూసుకుని వచ్చేస్తున్నాయి రెడీగా రిలీజ్కి. సో కాదు, ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడగలి. చెప్పండి. ఇప్పుడు అంతా మనం మాట్లాడుకున్నంత సంగీతం, సాహిత్యం, క్యారెక్టర్. ఇప్పుడు మీ కెరీర్ లో అంటే రెమ్యూనరేషన్ అనేది ఒక మేజర్ ఎలిమెంట్ ఇన్ ఎనీ ప్రొఫెషనల్ కెరీర్. రెమ్యూనరేషన్ పెంచారా? ఈ సంవత్సరం కూడా పెంచాను సార్. నేను అందుబాటులో ఉందామని డిసైడ్ అయిపోయాను ఈ సంవత్సరం కూడా. ఇప్పుడు నాకు 50,000, 60,000, 70,000 దాకా పర్ డే ఇస్తున్నారు. నేను 1,00,000 టచ్ చేయలేదు. 70,000, 75,000 దాకా టచ్ చేశాను. పర్సనల్ మేకప్ ఇస్తున్నారు, ఒక క్యారవాన్ ఇస్తున్నారు, వెహికల్ కూడా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగే ఒకటే బండి, ఒకే క్రిస్టా వస్తుంది, ప్రొడక్షన్ పే చేసుకుంటాను. ఇంతవరకు నన్ను ఇండస్ట్రీ ఆదరించింది. అవసరమైతే రూపాయి తగ్గిద్దాం, నేను పరంగా నేను పెద్ద పట్టుదలగా ఏం లేదు సార్. అల్లు రామలింగ గారు మాట చెప్పారు, అవసరమైతే నేను 10,000 తగ్గించుకుంటాను సార్. రైట్. అల్లు రామలింగ ఒక చిన్న విజ్ఞప్తి మాత్రం ఉంది ఇండస్ట్రీ. ఏంటది? రోజుకి తీసుకునే రెమ్యూనరేషన్ బట్టి ఆ యాక్టర్ని డిసైడ్ చేయకండి. 1,00,000 రూపాయలు నట్టయితే గొప్పవాడని, 10,000 నట్టు చిన్నవాడని మాత్రం అనకండి. ఎందుకని మీకు ఎందుకు వచ్చింది అసలు? జనరల్గా అలా ఉంటుందండి. ఎప్పుడు ఎలా ఉంటుందంటే బయట ఎంత తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఒక గౌరవం. నాకు నా విషయంలో జరగలేదు అది. నా విషయంలో జరగలేదు. రోజుకి 1,00,000 అయితే ఒక గౌరవం, రోజుకి 30,000 అయితే ఒక గౌరవం. అంతేగాని ఇతను డైలాగ్ బాగా చెప్తాడా, ఎక్స్ప్రెషన్ అవి పెద్దగా కౌంట్. మీరు ఆ స్టేజ్ దాటిపోయారు అనుకుంటున్నాను నేను. ఎప్పుడో దాటిపోయాను సార్, చెప్తున్నా. అందుకే నేను ఎవరేమనుకున్నా రెమ్యూనరేషన్ విషయంలో నాకు తోటి కళాకారుడు చెప్తే పెన్షన్లో 25,000 అంటారు. నేను పెన్షన్ నాకు అవసరం లేదు ప్రస్తుతం. నేను హ్యాపీగా ఎలా ఉంటాను, అందుబాటులో ఉంటాను. రెండు చక్కగా వచ్చి మంచి మంచి వేషాలు ఇవ్వండి, చేసి పెడతాను. ఒక్క పల్లెత్తు మాట అన్ను.
టైంకి వస్తాను 8:30 అంటే 8:25కే వస్తాను. ఇప్పుడు మా ఇంటర్వ్యూకి అంత కరెక్ట్ అంటే గా నేను చేయలేదు. టైం ఇప్పుడు బాగా ఫాలో Shoot. అవుతాను సార్. అవును. శ్రద్ధగా ఉంటాను. మీరు చెప్పిన డబ్బింగ్లు కూడా నేను చక్కగా తొందరగా తొందరగా ఫినిష్ చేసేస్తాను. చేసుకుంటారు. సో ఐఎమ్ రెడీ ఫర్ ఇది. తెలుగు 6 దాన్ని ఏమంటారు అచ్చ తెలుగు వాడిని. మీరు ఏ రకమైన వరి లేదు. సార్ మీరు సినిమా ఇండస్ట్రీలో దీని మీద అచ్చ తెలుగు తిరగండి. ఎందుకంటే మోహన్ కృష్ణ గారు చెప్పిన డైలాగ్ చెప్తాను. చెప్పండి. అది సినిమా పేరు చెప్పను. ఒక సినిమాలో నేను ఇంట్రడ్యూస్ చేస్తాను సినిమాని. ఉమ్, సినిమా డైలాగ్ ఎలా ఉంటుంది, నాతో ఎలా మొదలవుతుందంటే, మా అన్నయ్య ఎంతో ప్రజాసేవ చేసి తను స్థాపించిన పరిశ్రమల్లో వచ్చిన లాభాల్లోంచి చాలా డబ్బును పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం వారు అన్నయ్యని పద్మశ్రీతో సత్కరించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్నయ్య మాట్లాడతారు. అన్నయ్య వేరే భాష నటుడు. అన్నయ్య వచ్చారు. అన్నయ్య మాట్లాడారు, వినండి. ఒక్క వెదురు గింజ పాతితే నెలకి ఏమీ రాదు, రోజుకి ఏమీ రాదు, ఏడాదికి వస్తుంది, 2 ఏడుకి మొలక వస్తుంది అన్నారు. ఇదే చెప్పారు ఎందుకంటే తెలుగు నటుడు, నాన్ తెలుగు నటుడు, మహానటుడు అయి ఉండొచ్చు ఆయన. బట్ ఈ నీడ్స్ డబ్బింగ్ కదా. ఆయన చెప్పారు, డబ్బింగ్ చెప్పాలి, ఆయన చెప్పారు. ఓ ఆయనది వాయిస్. ఆయన వాయిస్ అందుకే ఇలా వచ్చి నెలకి ఏమీ రాదు, రోజుకి ఏమీ రాదు, వారానికి ఏమీ రాదు, ఏడాదికి వచ్చింది అన్నారు. నేను అన్నయ్య ఇప్పుడు మాట్లాడతారు. వారికి సోదరిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను. నమస్కారం. ఇది నా భాష. అంటే నటనకి ఆఫ్ కోర్స్ భాష పరిమితి కాదు. భాష ఎవరిని నటనని అవమానించడానికి మాత్రం కాదండి. అదే మళ్ళీ ఇప్పుడు పరభాష నటులను తిట్టాడు సాయి శ్రీనివాసన్ ఒక నేను ఎవరిని చెప్పి నాకు అవసరం పడింది. అదే అలాంటి thumbnails నా మందరు లేవు. ఇంటర్వ్యూలో రెండో అవసరం చెప్తానండి. మహానటుడు వాళ్ళందరూ అంటే భాష విషయంలో చెప్తాను. అర్థమైంది. భాష అనే దాని మీద ఇప్పుడు ఎదుర్కొన్న నటుడు తెలుగు భాష నటుడు అయితే మన ఎక్స్ప్రెషన్ కూడా శుభ్రంగా వస్తాయి. అవునండి. అతను ఎప్పుడవుతున్నప్పుడు జనక ప్రాంప్టింగ్ చెప్తాను అనుకోండి, అలాంటి వాడు కొన్ని కన్వే. అని మీరు ఇప్పుడు ఇవన్నీ మామూలుగా మన దాన్ని ఏమంటారు ఇరుగుంటు పొరుగుంటు కబుర్లాగా. కానీ నేను ఈ కెరీర్లోని ప్రధానమైన పాత్రను పోషించేది అదృష్టంతో పాటు అందరూ చూపించే ఆదరణతో పాటు అసూయలు అన్నవి చాలా గ్రేట్ క్యారెక్టర్ని ప్లే చేస్తాయండి. అవును సార్. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఎస్పెషల్లీ ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే మనం బాగా 10 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళ ముందు మనం వెళ్తుంటారు. ఇవన్నీ వస్తాయి. మీకేమైనా అలాంటి తక్కువ ఉంటాయి సార్ నా మీద అసూయలు. ఎందుకంటే నేను బేసికల్గా ఒక పబ్లిక్ జీవితం నుంచి వచ్చాను కాబట్టి నాకు ప్రవర్తన బాగా వచ్చు. నా మీద అసూయ రాకుండా నేను ఏ జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకోగలను. అవునా? అంటే ముందే తెలిసిపోతుంది మీకు అసూయ పడచ్చేమో అనే ఉన్న చోట నేను మరింత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాను. మరింత హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.